సో మన కన్వర్జేషన్ నేను రికార్డ్ చేస్తానండి, ఆస్ట్రాలజీ కేస్ నో స్టడీస్ ఇష్యూ సార్. యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి. ఓకే కదా? నో ఇష్యూ సార్. నో వెరీ ఇష్యూ. గుడ్. సో డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్ చెప్పండి. 19th April 1984 సార్. టైం టైం 4:45 సార్, సాయంకాలం. సో 16:45. ఊరు పేరు? సికింద్రాబాద్ సార్. ఓకే. సో ఈ 4:45 అనేది పక్కా రిటర్న్ టైమా? వెరిఫై చేయాలా, అవసరం లేదా? పేరెంట్స్ నోట్ చేసిన టైం సార్ ఇది. అప్పుడు ఇక ఆస్ట్రాలజర్ తిప్పలే కదా, అవి కరెక్ట్ చేయాలి కదా. ఎస్ సార్, ఎస్ సార్. 1645 హైదరాబాద్. హైదరాబాద్కి సికింద్రాబాద్కి పెద్ద కోఆర్డినేట్స్ డిఫరెన్స్ ఏమీ రాదు, హైదరాబాద్ వేసుకోవచ్చు. ఓకే ఓకే సార్. సో టైం వెరిఫై చేస్తున్నాను. 1645. సో కన్యా లగ్నం, బుధ నక్షత్రం. స్వభావ లగ్నానికి బుధ నక్షత్రం. మనం జస్ట్ ఒక 2-3 నిమిషాలు తగ్గించుకుంటే చాలు. అంటే 42.30 సెకండ్లు వేసుకున్నా, 42 వేసుకున్నా పెద్ద. స్వభావ 42 జస్ట్ ఒక, అంటే పక్క మంచిగానే రాసినట్టు. ఓకేనా? సో 43 కూడా వేసుకోవచ్చు. 30-40 సెకండ్స్. మళ్ళీ మనం సబ్లాడ్ కూడా చూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే సార్. కన్యా లగ్నము, మూన్ స్టారు, సాట్రాన్ సబ్ అట్లా వచ్చింది ప్రస్తుతానికి. సో సాట్రాన్ సబ్బే తీసుకోవడం బెటర్. మళ్ళీ ముందుకు వెళ్తే మళ్ళీ మెర్క్యూరీ సబ్ అవుతుంది. ఓకే. సో కన్యా లగ్నం వచ్చింది, జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది. వెరీ గుడ్. ఏంటి క్వశ్చన్ ఏంటిది? ఏం లేదు సార్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సాధించగలనా లేదా? ఇప్పుడు అంతకుముందు ఏం చేస్తున్నారు? నేను ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాను సార్. ఒక సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కంపెనీలో మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్నాను. అంటే దేనికి సంబంధించింది అది? ఎలక్ట్రానిక్స్ పరికరాలకు సంబంధించింది సార్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మనకి స్విచ్లు, వైర్స్ ఇట్లాంటివి. మీకు ఓటింగ్ మెషిన్స్ తెలిసే ఉంటుంది కదా సార్. ఏంటి అవి? ఓటింగ్ మెషిన్స్. ఓటింగ్ మెషిన్స్. ఓటింగ్ మెషిన్స్ తయారు చేసే సంస్థ మాది సార్. ఓకే ఓకే. వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. ఓకే ఓకే. ఒకటే దానిలో ఉన్నారు. ఓకే రైట్. ఒకటే సంస్థలో ఉన్నాను. ఓకే, ఒక పాయింట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మీరు ఆ ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వాలా? ప్రొడక్షన్ అనే కాదు సార్, నాకు అసలు ఉద్యోగం చేయాలని ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్. ఎప్పుడు జాబ్ జాయిన్ అయిన తర్వాత? జాయిన్ అయిన కొన్ని రోజులు నడిచినాక? జాయిన్ అయిన తర్వాత కొద్ది రోజులు అయినాక బోరింగ్ అసలు ఈ ఉద్యోగాలు ఏంటి, బోరింగ్ అనిపిస్తుంది. అసలు నేను ఏ ఫీల్డ్ లో ఎంచుకుంటే ఇంకా నేను ఫైనాన్షియల్ గా ఇది అవ్వగలుగుతాను. ఓకే ఓకే. ఇప్పుడు మీరు అక్కడ చేసేది ఏముంటుంది మరి? నేను చేసేది కొన్నాళ్ళు అప్లికేషన్ డెవలప్మెంట్ చేశాను సార్, సాఫ్ట్వేర్ లో చేశాను. ఓకే. కొన్నాళ్ళు మేనేజ్మెంట్ లో చేశాను. మేనేజ్మెంట్ అంటే ఏం చేయాలి మీరు? అడ్మినిస్ట్రేషన్ సార్, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే ఓకే. ఇక మీకు ప్రొడక్షన్ తో ఏముండదు దానికి. ఇక అప్లికేషన్ ఇప్పుడు ఎంబెడెడ్ సిస్టమ్స్ లాగా దానిలో ఐటమ్ ఉంటది, దానికి కావాల్సిన ప్రోగ్రామ్ అంతా కోడ్ డెవలప్ చేస్తా ఉంటారు. సో అంతే అంతే ఇంటిగ్రేట్ చేస్తా ఉంటారు. డివైస్ ఆల్రెడీ వచ్చేసిందని. అంతే సార్, అంతే సార్. ఓకే. అసలు చార్ట్ ఎలా ఉందో చూద్దాము. 16 ఏళ్ళు వెనక్కి కూడా ఒకసారి వెళ్దాము. సరే సార్. చార్ట్లో కన్యా లగ్నము చంద్రుడి యొక్క నక్షత్రంలో పడింది. చంద్రుడు అనేవాడు లాభాధిపతి అనేవాడు డిబిలిటేట్ అయ్యాడు. కానీ చంద్రుడు స్టార్ లార్డ్ అంటే లగ్న నక్షత్రాధిపతి బుధుడు అయ్యాడు. ఈ బుధుడు అనేవాడు ఎగ్జాల్టెడ్ సన్ తో కలిసి ఉన్నాడు. అర్థమైందా? సో 3-8-12 ఆపరేట్ అవుతుంది లగ్నం. సో 3-8-12 ఆపరేట్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది, మనం ఛాలెంజెస్ ని రిజాల్వ్ చేయాలి, ప్రాబ్లమ్స్ ని రిజాల్వ్ చేసే జాబ్ లో ఉండేదానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో ప్రాబ్లమ్స్ ని రిజాల్వ్ చేయాలంటే ప్రాబ్లమ్స్ ని ఎక్స్పీరియన్స్ కూడా చేయాల్సి వస్తుంది. సో సమ్ టైమ్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, రిజాల్వ్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఎగ్జాల్టెడ్ సన్ అనే ప్లానెట్ చాలా అడ్వాంటేజ్ చేస్తుంది. అది మన లైఫ్ ని నిలబెట్టడానికి ట్రై చేస్తుంది. సో వ్యయాధిపతి అష్టమం అంటే మన ప్లాన్ ప్రకారం ఏది జరగదు, ఆటోమేటిక్ గానే జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం చేయాల్సి వస్తుంది. చూద్దాం. తర్వాత నెక్స్ట్ వీనస్ ఈజ్ ఎగ్జాల్టెడ్ ఇన్ ద స్టార్ ఆఫ్ మెర్క్యూరీ, వేర్ మెర్క్యూరీ అసోసియేటెడ్ విత్ ద ఎగ్జాల్టెడ్ సన్ అన్నమాట. బాగున్నది. గురు ఈజ్ ఆల్సో శుక్ర నక్షత్ర, శుక్ర ఈజ్ ఎగ్జాల్టెడ్, ఇది కూడా బాగున్నది. తర్వాత నెక్స్ట్ శని నక్షత్రంలో
ఈ యొక్క కుజుడు ఉన్నాడు, కానీ సార్. వెనక్కి వెళ్ళిపోతాడుగా గురు నక్షత్రానికి. అది అవునవును అది తృతీయ అష్టమాధిపతి దెబ్బతింటున్నాడు. ఈ తృతీయ అష్టమాధిపతి మూడ్ని డామినేట్ చేస్తున్నాడు ఎలా అయినా కూడా. సరే చూద్దాం. తర్వాత శని వక్రించాడు, సో ఆయన డైరెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది. ఆ వక్రించిన శని రాహు నక్షత్రంకి వెళ్తాడు వెనక్కి ఆబ్వియస్లీ. ఆ రాహు 9లో పొజిట్ అయ్యాడు. అంటే పంచమ షష్టాధిపతి అంటే షష్ట అష్టమాధిపతులు వీక్ అయ్యారు అనమాట. షష్ట అష్టమాధిపతులు అంటే మన జాబే ప్రాబ్లం రిజాల్వింగ్. షష్ట అష్టమాధిపతులు వీక్ అయ్యే వరకు మనము బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ని హ్యాండిల్ చేయడానికి అవ్వట్లేదు. అర్థమైందా? చిన్న ప్రాబ్లమ్ ని హ్యాండిల్ చేయగలుగుతున్నాం, పెద్ద ప్రాబ్లమ్ ని వచ్చేసరికి మనకి ఎగ్జిక్యూషనల్ ఇష్యూస్ రకరకాల. అంటే ఒక పావు కిలో కూర తయారు చేయమంటే మనం బ్రహ్మాండంగా ఉంటున్నాం, యు ఆర్ డూయింగ్ వెరీ ఎక్సలెంట్ టేస్టీ అని చెప్తున్నారు, కానీ పెద్దది ఇస్తే టేస్ట్ పోతా ఉంది, స్పాయిల్ అయిపోతా ఉంది. అది మన సిచ్యువేషన్. అర్థమైందా? ఆపర్చునిటీ ప్రోగ్రెస్ చేస్తారు, ఇస్తారు, కానీ ఆ ఉన్న కేసు టిపికల్ గా ఉండడము, అది ముందుకు సాగపోవడము, తర్వాత మనం మేనేజ్ చేయలేకపోవడం, ఎగ్జిక్యూషన్ ఇష్యూస్ ఈ మీ మిడిల్ లో ఎక్కడొక్కడ దెబ్బతీసి ఉంటాయి మిమ్మల్ని. అర్థమైందా? ఇది జస్ట్ ఊహే, క్యాలిక్యులేషన్ కాదు. అర్థమైందా? దానికి మనం క్యాలిక్యులేషన్ యాడ్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ గాట్ ద పాయింట్. సో ఇప్పుడు అది ఇష్యూ అనమాట. అంటే మన జాబే అదైనప్పుడు మనం కొండలు చేస్తున్నాను, నేనైతే కొండలు చేస్తున్నాను అనుకుంటున్నాను, నాకు దానిలో రావట్లేదు సరిగ్గా, అంటే అది ప్రాబ్లం కదా. సో అట్లాంటి ఒక ప్రాబ్లం లో ఇరుక్కున్నాం మనం. సరే, ఓకే. సో ఇరుక్కున్న విషయం ఒక్కోసారి ఈ మార్స్ వల్ల ఫేవరబుల్ గా జరుగుతుంది, అన్ఎక్స్పెక్టెడ్ గా ఓకే జరుగుతుంది అనమాట. సాటర్న్ ఏం చేస్తాడు, సరిగ్గా రిజల్ట్ ఇవ్వనీయకుండా చేస్తాడు. అంటే ఆ ఆలోచన తట్టట్లేదు ఒక్కోసారి. ఆ తట్టకపోవడం వల్ల మనకి హయ్యర్ నాలెడ్జ్ ని గ్రాప్ చేసే దగ్గర బ్రేక్ అవుతా ఉన్నది సినారియో. ప్రివెన్షన్, బగ్ ఫిక్సెస్, లేదంటే ప్రివెన్షన్ 5 and 6 కదా. సో అది ఏం చేస్తుంది సాటర్న్ అనేది మనం చూద్దాం. ఇప్పుడు టైం పట్టుకుందాం. సో 2010, 11, 12. సో 11, 12 లో 10th house స్క్వేర్ సన్ జరుగుతా ఉంది. సో మీకు బోర్ కొట్టింది అంతా కూడా ఈ 11, 12 లోనేనా గట్టిగా బోర్ ఇచ్చింది? ఎందుకంటే అప్పుడే నాకు ట్రాన్స్ఫర్ జరిగింది సార్. ఇది కొంచెం అనుకూలంగా లేదు, డిసప్పాయింటింగ్ లేదు సార్. లేదు. సో ఇక్కడ నుంచి 3 సంవత్సరాలు, అక్కడ నుంచి 2011 నుంచి 3 సంవత్సరాలు కొంచెం టిపికల్ గానే ఉంది సార్. ఉంది. ఓకే, ఇక్కడ కాదు, ఇదొక ఫేజ్, ఇదొక ఫేజ్. తర్వాత ఇంకా మళ్ళీ ఆస్పెక్ట్ ఫామ్ చేయడానికి మళ్ళీ ఒక అవకాశం రావాలి కదా, వచ్చినప్పుడు చూద్దాం మళ్ళీ. అది 2015లో ప్రోగ్రెస్ మెర్క్యూరీ 10th house సెక్స్టైల్ ఇచ్చాడు. ఇది ఉన్నదానిలో చాలా సంతోషకరమైన విషయం. మెర్క్యూరీ బుక్ జరుగుతుంది సో 14 నుంచి 17 ఏప్రిల్లో. సో కాబట్టి ఇది కొంచెం బెటర్ ఆపర్చునిటీ, ఉన్నదాని నుంచి కొంచెం ప్లెజెంట్ గా ప్రోగ్రెస్ చేయడానికి కొంత అవకాశం ఇచ్చింది. ఇప్పుడు వీనస్ దశాలాడు, వీనస్ స్టార్ ని ఆక్యుపై చేసిన వీనస్ స్టార్ లాడు మెర్క్యూరీ, వీనస్ స్టార్ ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం గురువు. ఈ గురువు కూడా వక్రిస్తున్నాడు. అంటే ఏంటంటే దశాలాడ్ ఎప్పుడైతే వక్రించాడో, అంటే దశాలాడ్ అంటే వీనస్ కాదు, ఇక్కడ జూపిటర్ చెప్తున్నాను ప్రస్తుతానికి, ఎందుకంటే వీనస్ నాట్ ఇన్ ఓన్ హౌస్, ఎగ్జాల్టెడ్ కొంతవరకు ఓకే, కానీ ఇది టెస్ట్ చేయాలి. సో ఈ జూపిటర్ వక్రించడం వల్ల డెసిషన్ అనేది తీసుకోలేకపోతాం మనం. అంటే అర్థమైందా? నిర్ణయం అనేది తీసుకుంటే మిస్టేక్ జరగచ్చు. అంటే ఇప్పుడు ఈ ఉద్యోగం నుంచి మారితే ఇంకో ఉద్యోగం వస్తుందా రాదో తెలియదు. అలాంటి ఒక సినారియో సిచ్యువేషన్ లో మనం ఇరుక్కుంటాం అనమాట. అవును సార్, అవును సార్. అది బిగ్గెస్ట్ ప్రాబ్లం. సో కాబట్టి ఆ 4th house ఆఫ్ కంఫర్ట్, రేపు పొద్దున ప్రాపర్టీ ఎస్టాబ్లిష్మెంట్, మనం ప్రోగ్రెస్ కావడానికి ముందుకి వెళ్ళదు, విషయం వెనక్కి వెళ్ళదు. అదే రొటీన్ జాబ్ చేస్తాం, వస్తాం, తెల్లారుతుంది, రాత్రి అవుతుంది, ఇదేలాగా నడుస్తా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది జరుగుతుంది సార్, జరుగుతా. అసలు కనీసం నాకు చెడన్నా జరిగితే కొంచెం బెటర్, నేను ఇంకోటి ఏదైనా నేర్చుకుంటానేమో, నాకు ఆ సిచ్యువేషన్ అర్థం కావట్లేదన్న ఫ్రస్ట్రేషన్ కూడా మీకు కలిగే ఉంటుంది. అవును, అవునవును. ఏం జరగకపోతే ఇట్లా అవుతా ఉంది నాకని. ఎందుకంటే కేతు ఆక్యుపైడ్ శని నక్షత్ర, శని 2nd, రైట్. చూద్దాం. ఇక ఇది ఉన్నదానిలో అయితే ఇక సర్లే, ఇప్పుడు ఏదో ఒకటి నడుస్తుందిలే, నడిపియాలన్నట్టుగా 2015 3 స్టేట్ ఆఫ్ మైండ్ చెప్తున్నా ఒక్కొక్కటి. దాని తర్వాత మళ్ళీ ఏంటిది, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏమీ లేదనమాట. ఏమీ లేదు కాబట్టి అది సాగుద్ది, ఏం లేదు. తర్వాత 19, 20లో ఉన్నదానిలో కొంచెం శాలరీ అయితే పెంచుతారు, సర్లే అన్నట్టుగా ఉంటది అనమాట పరిస్థితి. సో అది సాగుతా ఉన్నది. దాని తర్వాత సన్ అసెండెంట్, పీ రివిజన్స్ అన్ని జరిగాయి, 19 లో ఎఫెక్ట్ అయింది. సరే. తర్వాత మళ్ళీ ఏమీ లేదు. ఇప్పుడు 24లో ప్రోగ్రెసివ్ వీనస్ అసెండెంట్ కి ట్రైన్ అవుతున్నాడు, అది కొంచెం మంచి విషయమే. సన్ దశ జరుగుతుంది. సన్ స్టార్ లాడ్ అయిన కేతు అనేవాడు, సన్ స్టార్ ని ఎవరు ఆక్యుపై చేయలేదు. సన్ స్టార్ లాడు తృతీయంలో ఉన్నాడు, కేతు అయ్యాడు, కేతు తృతీయంలో ఉన్నాడు. సో 3rd and 8th లాడు, సో ఆయన ఒక్కడే ఉన్నాడు అనుకోండి. సో
12th లార్డ్ ఇన్ ద థర్డ్ అనమాట. సో సెల్ఫ్ ఎఫర్ట్ అంటే 18 నుంచి 24 వరకు సెల్ఫ్ ఎఫర్ట్ జరిగింది. సన్ దశ ఓకే అనమాట, న్యూట్రల్ గా అదే వెళ్ళింది. అదే తర్వాత మూన్ దశ వచ్చింది. సార్. ఎస్, వెరీ గుడ్. సో మూన్ దశ ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వాలని ట్రై చేస్తుంది. ఎందుకంటే అదే మూన్ స్టార్ ని ఆక్యుపై చేసిన ఏకైక గ్రహం సార్. రాహు 9లో ఉన్నాడు. ఓకే ఇది ఓకే సార్. ఇది మంచి విషయం. ఓకే సార్. కానీ రాహుర్ నవంచ అది బాలారిష్టం కదా, బట్ అది ఫాదర్ కి అవును. కాకపోయినా మనకి ఏమీ ఇబ్బంది లేదు. ఇది ఒకటి. ప్రోగ్రెసివ్ 10th హౌస్ రెట్రోగ్రేట్ యురేనస్ కి సార్. ట్రైన్, యురేనస్ కి ట్రైన్, అలానే సాట్రాన్ కి స్క్వేర్, ఈ రెండు జరుగుతుంది. కాబట్టి లాస్ట్ ఇయర్ లైక్ ఆల్మోస్ట్ మీరు ఎట్లా ఫిక్స్ అయ్యారంటే నాకు తెలిసి అంటే 24 ఏప్రిల్ నుంచి ఏదైతే అదైంది, ప్రస్తుతానికి ఉద్యోగం మానేద్దాం, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అన్న ఫీలింగ్ వచ్చేసిందేమో అనుకుంటున్నాను. మొనాటని ఉంది సార్, ఎప్పుడు మానే అలా అన్నంత ఇదిలో ఉంది, గట్టిగా అనిపిస్తా ఉన్నది. సరే ఆగండి. సో ఇది యాక్చువల్లీ మూన్ దశ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గుడ్ రిజల్ట్ అనమాట. ఎందుకంటే మూన్ స్టార్ లార్డ్ అయిన వాడు ఎగ్జాల్టెడ్ ప్లానెట్ అయ్యి విపరీత యోగాన్ని ఫామ్ చేశాడు. ఓకే, అది ఒక మంచి విషయం. అలానే ప్రోగ్రెసివ్ 10th హౌస్ అనేది రెట్రోగ్రేడ్ సాట్రాన్ కి, అంటే యూ హ్యావ్ సమ్ కొత్త ఐడియా ఏదో నడుస్తా ఉన్నది. ఓకేనా, సో ఈ ఐడియాతో ఏదైనా మనం డిఫరెంట్ గా ఇంప్లిమెంట్ చేద్దాం అనేది మీకు అనిపించి ఉండొచ్చు. ఈ ఐడియా ఏంటో మీరు చెప్తులే కానీ, బట్ విషయం మాత్రం ఈ 24, 25 కి చేంజ్ చేస్తా ఉంది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ యురేనస్ కి ట్రైన్ అయింది కాబట్టి ఎగ్జిక్యూషనల్ ఇష్యూస్ ఉంటాయి, కాబట్టి కంగారు పడద్దు. కాబట్టి 1-2 years ఎట్లా చేయాలనంటే పాత జాబ్ చేస్తూనే కొత్త దానికి ఒక 2 years బిల్డ్ చేయండి. అర్థమైందా? అడిషనల్ జాబ్ చేయాలి. 26, 27 ఈ 27 అరౌండ్ ద టైం 26 ఏప్రిల్ 27, 28 లోపు ప్రోగ్రెస్ అయితే ఇవ్వాలి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ అనమాట. ఓకే, ప్రోగ్రెస్ అయితే ఇవ్వాలి. ప్రోగ్రెస్ 10th హౌస్ సాట్రాన్ కి స్క్వేర్ అవ్వడం అనేది రెట్రోగ్రేడ్ ప్లానెట్ కి మంచిదే. దాని తర్వాత మళ్ళీ అది మళ్ళీ సన్ కి ట్రైన్ అవుద్ది, మెర్క్యూరీకి ట్రైన్ అవుద్ది, మంచి ఆస్పెక్ట్ లోనే ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి చార్ట్ మొదటిసారిగా మంచి విషయాన్ని ఎక్స్పీరియన్స్ చేయబోవడానికి ముందు పోతుంది. అర్థమైందా? చాలా కాలం తర్వాత మన పొలంలో మొలకలు వచ్చాయి. అర్థమైంది. ఓకే, వెరీ గుడ్. సో చార్ట్ ఇప్పుడు లిఫ్ట్ అవుతా ఉన్నది చాలా రోజుల తర్వాత. సో ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే మనకి ఏదో చెడు జరిగిందని బాధపడాల్సిన అవసరం లేదు. ఏమీ జరగలేదు, న్యూట్రల్ గా వెళ్ళింది. అట్లీస్ట్ ఈ 16 years అట్లీస్ట్ బ్యాలెన్స్డ్ గా లైఫ్ పోయిందని అనుకోవాలి. ఫ్రస్ట్రేషన్ తప్పదు, ఎందుకంటే అది అది. ఓకే, ముందుకి చూద్దాం. సో మూన్ దశ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గుడ్ రిజల్ట్. మూన్ స్టార్ ని ఆక్యుపై చేసిన రాహు వల్ల నేను దాన్ని ఎక్స్పెక్ట్ గుడ్ రిజల్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ కొంచెం బాగుంది. సో మూన్ దశ బాగుంది. నేను ఒక క్వశ్చన్ అడగచ్చా సార్? సార్, నేను ఎటువంటి ఫీల్డ్ లో నేను ఇంకా జడ్జి చేద్దాం టైం ని ఫర్దర్ గా. ఇప్పుడు మనకి రాకెట్ పైకి పోతా ఉంది, పడిపోవద్దు కదా. సో ఇక్కడ ఎక్కడ కూడా మనకి గ్యాప్స్ అనేవి లేవు. రెట్రోగ్రేడ్ సాట్రాన్ ఒకటి నేను ఏం చెప్తానంటే, ఈ రెట్రోగ్రేడ్ మార్స్ అనేది రెట్రోగ్రేడ్ సాట్రాన్ ని కంజైన్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ సాట్రాన్ కూడా అంతే స్పీడ్ గా వెనక్కి పరిగెడుతున్నాడు. లక్కీగా మార్స్ వచ్చాడంటే అది చేంజ్ అవుతుంది. ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ సన్, ఏం లేదులే, ఏం కాదు, బాగానే ఉంటుంది. ఏదేమైనా ఈ చార్ట్ లాగుద్ది. దాదాపు 53-54 వరకు కూడా ఇది లాగింది అనమాట, ముందుకెళ్ళింది. దానికన్నా ముందుగానే మనం 52. సో అక్కడ వరకు కూడా మనం మంచి కెరియర్ లైన్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? 52 వరకు అంటే 68 ఏళ్ళు సూపర్ అన్నమాట. నెక్స్ట్ అంటే రాహు దశ 52 అంటే రాహు దశ సగం వేసుకోండి. ఓకే, ఫుల్ గా కాకపోయినా రాహు స్టార్ ని ఆక్యుపై చేసిన శని కుజుడు, రాహు స్టార్ లాడ్ 3 తృతీయం కదా. సో అది రాహు దశ హాఫ్ ది వే పనిచేస్తుంది. తృతీయాధిపతి అష్టమాధిపతి కదా కుజుడు, అక్కడ 3rd హౌస్ 8th హౌస్ ఆపరేట్ అవుద్ది కాబట్టి సో సగం పనిచేస్తుంది. సో కానీ రాహు దశ ఈజ్ అబౌట్ కన్సర్న్ అబౌట్ ద పర్సనల్ హెల్త్. పర్సనల్ హెల్త్ చెప్పాలి. రాహు కన్నా ముందు కుజు దశ. కుజుడు వక్రించాడు కదా, అర్థమైందా? కుజుడు వక్రించాడు. సో కుజుడు వక్రించడం మంచిది. కుజుడు స్టార్ ని ఎవరు ఆక్యుపై చేయాలి. కుజ ఇది ఆస్పెక్టింగ్ రాహు అనమాట, సెకండ్ లో ఉండి. అంటే
మీరు ఏదైనా ఒక బగ్ ఫిక్సింగ్ అర్థమైందా, ఒక ఎక్స్టెన్షన్, ప్రాబ్లమ్ రిజాల్వింగ్ ఇట్లాంటి దాని మీదనే మీరు ఒక ప్రొడక్ట్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రాము. ఇప్పుడు యాంటీవైరస్ అనేది ఒక ప్రొటెక్టర్, అర్థమైందా, అట్లాంటి ఒక సైబర్ సెక్యూరిటీ అనేది ఒక ప్రొడక్ట్, లేదంటే ఇప్పుడు బయోమెట్రిక్ ఆఫీస్ లో ఎంటర్ అవడానికి ఒక ప్రొడక్ట్, అలాంటి ఒక ఎంబెడెడ్ సిస్టమ్ ప్రొడక్ట్ మీ దాని లైన్ బట్టి. సో ఏదో ఒక సెక్యూరిటీ ప్రొడక్ట్ సంబంధించింది అది చూపిస్తా ఉంది కదా మనకి. సో చూద్దాం, ఇంకా వెనక్కి వెళ్దాం. సో దశ లార్డ్ రాహు, ఓకే, రాహుని మార్స్ ఆస్పెక్ట్ చేస్తున్నాడు. సో వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు చంద్రదశ స్టార్ట్ అవుతుంది. చంద్రదశ ఓకే, తర్వాత కుజుదశ, కుజుడు స్టార్ లార్డ్ 9. కాకపోతే కుజుదశ ఓకే, మధ్య మధ్యలో ఫినాన్షియల్ బ్యాలెన్సింగ్ చేయాలి. దశ లార్డ్ అయితే ఓకే, పెద్ద భయపడేంతగా ఏం లేదు. దశలు బాగున్నాయి. కుజుదశ ఓకే, చంద్రదశ ఓకే, తర్వాత రాహుదశ ఫస్ట్ హాఫ్ పనిచేస్తుంది. అంటే చార్ట్ ఈజ్ ఫ్లయింగ్, అంటే ఇప్పటిదాకా న్యూట్రల్ గా వెళ్ళి ఇప్పుడు కొంచెం లిఫ్ట్ అవుతుంది. దాన్ని నేటివ్ ఈజ్ అ ప్రామినెంట్ పర్సనాలిటీ ఓన్లీ, అంటే ఏదో ఒకటి చేయగలుగుతాడు, ఏం చేయలేడని కాదు. కాకపోతే ఇప్పుడు 100 అనుకున్న దగ్గర 70 చేస్తాం. వాడు 4 కొడితే మనం 1 కొడతాం కదా. సో కాబట్టి ఏదో ఒకటి ఖచ్చితంగా చేయగలుగుతాము, చేయలేమనేది లేదు. కాకపోతే ఏంటంటే ఒక దగ్గర మేనేజ్మెంట్ ఇష్యూస్ అనేది మీరు ఫేస్ చేయాల్సి వస్తా ఉన్నది. మేనేజ్ పూర్తిగా ఇప్పుడు మేనేజర్ రోలే కానీ బట్ పూర్తిగా చేయలేకపోవడము, వాళ్ళు మనం మాట్లాడకపోవడము, ట్రికీనెస్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఏదైనా కావచ్చు, అలా అవుతా ఉన్నది. సరే, ఇప్పుడు కరెంట్ టైంకి వచ్చాను, నాకు క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఇక అడిగేదాన్ని బట్టి చెప్తా. సరే, నేను ఏదైనా బిజినెస్ చేయవచ్చా? చేస్తే నాకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? లేదా నేను నా బ్యాక్గ్రౌండ్ బిజినెస్ అంటే ఏం బిజినెస్ అది చెప్పాలి. ఇది ఫుడ్ రంగంలో కానీ లేదా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అది అమ్మడం కానీ. ఏం మ్యానుఫ్యాక్చర్ చేస్తారు? అంటే నేను ఇంకా ఇది అని ఏం ఫిక్స్ కాలేదు సార్. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ అని అనుకున్నాను. ఆ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇంకా నేనేం డిసైడ్ అవ్వాలి సార్. అయితే 2 ఏళ్ల తర్వాత మీకు వచ్చిన ఆలోచన బట్టి డిసైడ్ అవుతారు. పాయింట్ నెంబర్ 1. రెండోది 3812 అని అంటే యూ హ్యావ్ టు రిజాల్వ్ ద సమ్ ఆఫ్ ది ప్రాబ్లమ్. ఫుడ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం కదా, ప్రాబ్లమ్ రిజాల్వింగ్ జాబ్ కాదు అది. ఫుడ్ అనేది అది ప్రాబ్లం కాదు. సమ్ ఒక ఏరియా సిచ్యువేషన్ లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీరు బయోమెట్రిక్ కావచ్చు, ఇట్లాంటిది ఏదో ప్రాబ్లం రిజాల్వింగ్ ప్రోడక్ట్, సెక్యూరిటీ ప్రోడక్ట్ ఇట్లాంటిది సిగ్నిఫై చేయొచ్చు. దాన్ని ఏదన్నా మీరు తయారు చేయడానికి అట్లాంటికి అవకాశం లేదు. ఇప్పుడు నేను చైనా నుంచి తెచ్చుకుంటాను, నేను వైట్ లేబుల్ వేసి నాకు ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, నేను డిస్ట్రిబ్యూట్ చేసుకుంటానంటే అది వేరే విషయం అనమాట. కాబట్టి ఇది ప్రాబ్లం రిజాల్వింగ్, ఇష్యూ బగ్ ఫిక్సింగ్ లాంటిది అనమాట. సాఫ్ట్వేర్ టెస్టింగ్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తాను, ఇలాంటి వాటికి పని చేస్తాను. అర్థమైందా? నేను లేదు ట్రైన్ చేస్తాను వాళ్ళని, ఎందుకంటే గురువు బుధుడు చూస్తున్నాడు, అట్లాంటివి పని చేస్తాయి. ఎందుకంటే 9th హౌస్ ఇస్ హౌస్ ఆఫ్ టీచింగ్ కదా, చెప్పేది కదా. కాబట్టి సర్వీస్ ఇండస్ట్రీయే. ఎందుకంటే 3812 అంటే ప్రొడక్ట్ మనం పెట్టి దుకాణం పెట్టి అమ్ముకోవడం ఇట్లాంటివి కాదనమాట. అది సో సర్వీసు, ప్రాబ్లం రిజాల్వింగ్ కి కన్సల్టింగ్, ఇట్లాంటి 2 కార్నర్స్ వర్కౌట్ అవుతాయి. రాదు. సో కాబట్టి ఈ ఫ్రస్ట్రేషన్ అయిపోయింది కానీ బట్ ఇంకో 2 ఏళ్ళు కొత్త ఐడియాస్ కోసం ఆలోచించడానికి బేస్ కావాలి కదా. సో అనదర్ 2 years ఫర్ ఇట్. సో మీరు రకరకాల ప్రయోగాలు చేయండి కానీ డబ్బులు పోగొట్టుకోకుండా బ్యాలెన్స్ గా చేస్తే వెళ్ళండి. తప్పకుండా. జాబ్ అయితే కొత్తది ఫిక్స్ అయ్యాక మానేద్దురులే. సో డైరెక్ట్ గా మానేకండి. ఎందుకంటే దశమాధిపతి అష్టమం అంటే ఒకసారి పోతే గ్యాప్ కూడా ఎక్కువ చేస్తుంది అనమాట. అవునవును సార్. సార్, ఈ స్టాక్ మార్కెట్ ఏమైనా ఉపయోగపడుతుందా సార్ దాంట్లో? స్టాక్ మార్కెట్ లో అంటే మీరు అది ఇక ప్యూర్లీ స్కిల్ సెట్. ఇది చాలా సార్లు ఆల్రెడీ మనం వీడియోస్ కూడా చెప్పున్నాం కదా. ఈ కొన్ని వీడియోస్ కూడా చూడండి, అందరికి చెప్పేదే మళ్ళీ చెప్తే బోర్ కొడుతుంది, అది మ్యాటర్. సో స్టాక్స్ అనేది లైక్ ఇప్పుడు ఈ చార్ట్ లో అంటే ప్లేస్మెంట్ ఆఫ్ మార్స్ అండ్ రాహు బాగా డిసైడ్ చేస్తాయి అనమాట. సో కాబట్టి వాలిటిలిటీ ఉంది, 9th హౌస్ ఇండికేట్ చేస్తుంది. సో బట్ ఐ డోంట్ రికమెండ్ బేస్డ్ ఆన్ ద స్కిల్ సెట్. మీరు సిప్ ఇన్వెస్ట్మెంట్ ఇట్లాంటివి వెళ్ళొచ్చు. అర్థమైందా? లాంగ్ విజన్ లో వెళ్ళే సిప్ ఇన్వెస్ట్మెంట్ కి నష్టం ఏమీ లేదు, దానికి అసలు ఆస్ట్రాలజీ కూడా అవసరం లేదు. ఇండెక్స్ ఫండ్స్ అనేది పెరుగుతూనే ఉంటాయి కదా. అవునవును సార్. సో దానికి వచ్చే రిటర్న్స్ దానికి వస్తాయి. సో కాబట్టి లాంగ్ టర్మ్ బ్లూ చిప్ స్టాక్స్ ఫినాన్షియల్ స్ట్రాటజిస్ట్ గా మామూలుగా వెళ్తా ఉండండి. లాస్ట్ క్వశ్చన్ సార్. చెప్పండి. ఎస్, క్వశ్చన్ అడగండి. నా చార్ట్ ద్వారా నా పిల్లలు ఏ విధంగా సెటిల్ అవుతారేమో తెలుస్తుందా సార్? అమ్మో, అంత టాలెంట్ లేదు కదా నాకు. మీరు సార్, మీరు ఎట్లా అంటే ఎట్లా సార్?
అంటే మీరే ఎట్లా అంటే మేము ఎట్లా సార్? అట్లాని కాదు. సో అది ఎవరు వాళ్ళ సెటిల్మెంట్ ఇప్పుడు మీ సెటిల్మెంట్ మీకు తెలుస్తుందా? అర్థమైందా? మనకి ఎంతవరకు తెలుస్తుంది? సో ఏ చాట్ ఆ చాట్ లో చూసుకుంటే బ్యూటిఫుల్ గా ఉంటది కదా, ఆ చాట్ ఉంది కదా, లేకపోతే బాధ. ఒకటి. రెండోది, ఇప్పుడు మీకు ప్రోగ్రెస్ ఉంది అని అంటే మీ పిల్లలకి మీరు చదువు అన్ని సరిగ్గా చేసే వాళ్ళు మీ కారులో ఎక్కారండి, మీరు జాగ్రత్తగా తీసుకెళ్తారనే కదా మీ కారులో ఎక్కింది. మీ టైం బాగున్నప్పుడు మీరు జాగ్రత్తగానే తీసుకెళ్తారు కదా, ఇంకెందుకు. సో దే ఆర్ డిపెండెంట్ చైల్డ్, దాని గురించి అసలు ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు. సరే ఇంకా నా వైవాహిక జీవితం సార్. వైవాహిక జీవితం పర్వాలేదు, చిన్న చిన్న అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఇప్పటికే మీకు అర్థమైపోయింది కాబట్టి అన్ని కామన్గా. ఎగ్జాల్టెడ్ వీనస్ కాపాడుతున్నాడు కదా, అంత బాగుంది. సమ్ టైమ్స్ టైం బాగున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మదర్ హెల్త్ వైఫ్ హెల్త్ ఉంటూ ఉంటాయి, బట్ లక్కీగా టైం బాగుంది కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఓవర్కమ్ అయిపోయినాయి. మధ్య మధ్యలో క్రిటికల్ ట్రాన్సిట్స్ క్రిటికల్ ఇయర్స్ వస్తాయి కదా, 30 నుంచి 33, 41 నుంచి 42, అట్లాంటప్పుడే అంటే మనము ఓవర్కమ్ చేసే ప్రాబ్లమ్స్ మనకి ఏర్పడుతున్నాయి తప్ప మనం ఏదో ఊబిలో కూరుకుపోయే ప్రాబ్లమ్స్ ఏర్పడట్లేదు. కానీ ఈ 6th and 8th లార్డ్స్ యొక్క సిచ్యువేషన్స్ సినారియోస్ ఏం చేస్తున్నాయి, హెల్త్ పర్సనల్ హెల్త్ ఓవర్ స్ట్రెస్, ఇన్ని రోజులు బాధపడితే ఏదో ఒకటి అవుతా ఉంటది కాబట్టి ఎక్కువ బాధపడుతుంది, అయిపోయింది బాధలు. సో అంతా మన చేతుల్లోనే ఉన్నది. సో స్ట్రెస్ అనవసరమైన విషయం. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. హెల్త్ పర్సనల్ హెల్త్ ఫ్యామిలీ హెల్త్ కి మనము ప్రివెన్షన్ చెకప్ డైట్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ముందుకెళ్ళడమే. ఇక మిగిలిన డిజాస్టర్ టైమ్స్ అంటే పెద్ద సీరియస్ గా చార్ట్ నెగిటివ్ పోవట్లేదు కాబట్టి ఐఎమ్ నాట్ థింకింగ్ టువర్డ్స్ ఇట్ అనమాట. ఓకే సార్. ఓకే సార్. ఇంకా ఎలా అనిపించింది? నేను చెప్తాను సార్, ఫస్ట్ మీ దగ్గర నుంచి కాల్ రావడమే నేను కొంచెం నాకు చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్లీ అందరితో మాట్లాడడం నాకు కూడా సరదాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. ఎందుకంటే నాకు ఇది మీరు ఎప్పుడైతే మంచి ప్రోగ్రెస్ ఉందని చెప్పారో నాకు చాలా బూస్టింగ్ అనిపించింది. ఇప్పుడు మిమ్మల్ని బూస్ట్ పంపించడము ఇట్లాంటివి చేయడం, మా బూస్ట్ హార్లిక్స్ చేయడం టార్గెట్ కాదు. సో మాకున్న క్యాలిక్యులేషన్ అవగాహన చెప్తాను. సో మీరు మీ డెసిషన్ మీరు తీసుకుంటారు, ఎందుకంటే నాకు నాలెడ్జ్ వచ్చి నాకు తిట్లు పడడం ఇష్టం లేదు. సరేనా? రైట్, బాగుంది నాకు అర్థమైన దానిలో. సో యూ కెన్ ఆల్సో డబుల్ చెక్ విత్ సమ్వన్ ఎల్స్. తప్పేం లేదండి. ఇప్పుడు డాక్టర్ దగ్గర పోయినా ఇంకో 2 డాక్టర్ దగ్గర పోతలేరా? సో డెఫినెట్లీ ఆల్ రైట్ అన్నమాట. నేను మీ నాలెడ్జ్ అంతా చూస్తాం కదా సార్ యూట్యూబ్ లో, ఎంత సాధికారికంగా చెప్తారు. మరి ఇప్పుడు ఈ వీడియోలో అందరూ మనల్ని పొగడడం అనేది టూ మచ్ లే కానీ. ఎస్ రైట్. ఇంకా అంతే సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. నమస్తే అండి. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్.